బ్యాచిలర్స్ అయినా, వంట రాని వాళ్ళైనా ఈజీగా చేసుకునే ఎగ్ రెసిపీ అయితే ట్రై చేద్దాం చూడండి. స్టవ్ పైన కడాయి పెట్టి 3 స్పూన్ల ఆయిల్ వేసి తరిగి పెట్టుకున్న ఆనియన్ పీసెస్ అన్నీ వేసేసుకొని, పసుపు కూడా వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసి ఒక 10 నిమిషాలు లో ఫ్లేమ్‌లో పెట్టి ఉడికించుకుంటే ఆనియన్ అయితే ఉడికిపోతాయి. ఇప్పుడు టేస్ట్‌కి సరిపడినంత ఉప్పు, కారము, గరం మసాలా, జీలకర్ర పౌడర్ వేసి మొత్తం ఒకసారి బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టి ఇంకొక 10 నిమిషాలు ఉడికించుకోవాలి. నేనైతే 4 ఎగ్స్ వేస్తున్నాను. ఎన్ని కావాలంటే అన్ని వేసేసుకోవచ్చు మన కారానికి సరిపడా. ఎగ్స్ వేసేసుకున్న తర్వాత బ్రేక్ చేయకుండా మూత పెట్టి ఒక 5 నిమిషాలు ఉడికించుకోవాలి. ఆ తర్వాత ఎగ్స్‌ని మెల్లిగా తిప్పేసుకోవాలి. లేదంటే ఎగ్స్ బ్రేక్ అయిపోయి మొత్తం పొడి పొడిగా అయిపోతాయి. చూడండి ఇంకొక 10 నిమిషాల తర్వాత రెండో వైపు కూడా తిప్పుకొని కొత్తిమీర చల్లేసుకొని 5 నిమిషాలు మూత పెట్టి ఉడికించుకుంటే మనకైతే స్పైసీగా ఎగ్ ఫ్రై అయితే చాలా టేస్టీగా రెడీ అయిపోయింది. ఒకసారి ట్రై చేయండి. ఓల్డ్ రెసిపీ.